అత్యుత్తమ ప్లేస్మెంట్స్ తో ఎంఎన్సీ కంపెనీలలో ఉద్యోగమే లక్ష్యమా? ఇంజనీరింగ్ చదవాలనే మీ పిల్లల కలని కేజీ రెడ్డి కాలేజ్ తో నిజం చేసుకోండి. స్టేట్ను నడిపేటువంటి క్రమంలో అవసరమైన మేరకు ఇన్ఫర్మేషన్ ప్రొక్యూర్ చేసే క్రమంలో వాళ్ళు ఏ పద్ధతుల ద్వారా ఎట్లా చేస్తారో అది వాళ్ళకు ఒక డెవలప్డ్ సిస్టమ్ ఉంది గవర్నెన్స్లో. కేసీఆర్ వచ్చే కంటే ముందుంది, కేసీఆర్ తర్వాత కూడా ఇప్పుడు ఉంది. ఆ సిస్టమ్ను వీళ్ళేం డెమాలిష్ చేయలేదే. ఇప్పుడు మీకు అంతెందుకంటే ఎవ్రీడే స్టాటిస్టికల్ అంటే ఎవ్రీడే ఇన్ఫర్మేషన్ క్యాబినెట్ మంత్రులకు సంబంధించి కానీ అపోజిషన్కి సంబంధించి కానీ రోజువారీ జరిగేటువంటి ఘటనలు కావచ్చు, కార్యక్రమాలు కావచ్చు, ప్రతిదీ కూడా రిపోర్టింగ్ సిస్టమ్ ఉంటుంది. ప్రతిదీ ఉంటుంది. ఇది గవర్నమెంట్ ఉంటుంది, అనాలిసిస్ చేస్తారు, ఇంటెలిజెన్స్ వింగ్ అనలైజ్ చేస్తుంది. ఎస్ఐబి ఏమో ఈ ఇతరేతర సంస్థలు, నిషేధిత సంస్థలు లేకుంటే అటువంటి వాళ్ళు చేసేటువంటి యాక్టివిటీస్ మీద వాళ్ళు నిఘా వేసి వాళ్ళు ఉంటారు. మీకు ఎప్పుడైనా కోర్టులో ఒక ప్రొటెక్షన్ ఉంది, ఎవిడెన్స్ యాక్ట్లో ప్రొటెక్షన్ ఉంది, లీగల్ ప్రొటెక్షన్ ఉంటుంది. ఆన్ క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ వీ హ్యావ్ అప్రిహెండెడ్ సో అండ్ సో ఫెలో అని రిమాండ్ రిపోర్ట్లో రాస్తారు. ఏ క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ నీకు ఎవరు ఇచ్చిందని కోర్టు కూడా అడగడానికి లేదు. ఆ సోర్స్ని రివీల్ చేయాలి. ఎగ్జాక్ట్లీ అందుకోసమే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం దశాబ్దాలుగా పాలనా క్రమంలో వచ్చినటువంటి ఒకానొక పద్ధతి అది వాళ్ళు పాటిస్తారు తప్పితే అది మంత్రులు ఆజ్ఞలు ఇచ్చి చేయించేది కాదు. ఇది ఈ సున్నితమైనటువంటి ఈ గీత, ఈ రేఖ అయితే ఉందో దాన్ని వాళ్ళు అర్థం చేసుకోవాలి. అది కేవలం పోయిన సర్కార్ మీద నింద మోపడానికి ఒక ఎఫర్ట్గా వాళ్ళు దాన్ని ఒకటి పెట్టి వాళ్ళు ఇచ్చినటువంటి హామీల మీద చర్చ జరగకుండా ఉండడం కోసం ఫోన్ ట్యాపింగ్ అనేటువంటి ఒక ఇష్యూని తీసుకొచ్చి ముందుకు పెట్టేస్తున్నారు. నేను అనుకోవడం అయితే అంతకుమించి ఏం లేదని. సో 7 గంటల సేపు జరిగినటువంటి విచారణలో హరీష్ రావు ఒక మాట చెప్పాడు, నాకేం సంబంధం లేదు, నేను హోమ్ మినిస్టర్ని కాదు కదా అనేది. సో హోమ్ మినిస్టర్ కావాలని చేయించాడు అనేది ఆయన ఇండైరెక్ట్ గా చెప్పాడు అనే ఒక మాట. ఒకవేళ ఉత్తర్వులు ఇవ్వాల్సి వచ్చినా, మౌఖికంగా ఇవ్వాల్సి వచ్చినా పోలీసులు ముఖ్యమంత్రి హోంమంత్రి ఇచ్చేటువంటి ఉత్తర్వులను పాటిస్తారు తప్పిస్తే ఆ శాఖకు సంబంధం లేని మంత్రులు ఉత్తర్వులు ఇవ్వలేరు కదండి. స్టాండింగ్ ఆర్డర్స్ పనిచేయవు కదా అట్లా ఇస్తే కూడా. బట్ హరీష్ రావు మీదే 2 రకాలుగా ఇప్పటిదాకా ఫోన్ ట్యాపింగ్ అనేది ముఖ్యమంత్రో లేకపోతే హోమ్ మినిస్టరో, ఇంకొకరో ఇప్పుడు ఎస్ఐబి చీఫ్ ఆయన్ని ప్రభాకర్ రావు గారిని అరెస్ట్ చేశారు, ఇప్పుడు ఆయన సుప్రీంకోర్టు దగ్గర ఉన్నారు, బెయిల్ వస్తుందా లేదా, ఇవన్నీ కాకుండా కేవలం హరీష్ మీదే ఎందుకు పడింది? ఇప్పుడు హరీష్ ప్రభుత్వం దృష్టిలో మెయిన్ టార్గెట్ కదండి. ఇప్పుడు హరీష్ బొగ్గు కుంభకోణానికి సంబంధించినటువంటి అంశం లేవనెత్తిన రోజే కదా ఆయనకు నోటీస్ వచ్చింది. ప్రతిరోజు రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఫల్యాలను ఆధారాలతో పాటు అవి ఆర్థికపరమైన అంశాలు కావచ్చు, లేకుంటే వివిధ స్కీములు కావచ్చు, వివిధ స్కాములు కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొస్తున్న అన్నింటి మీద వరుసపెట్టి మాట్లాడుతున్నది, ఆధారాలతో పాటు ఎండగడుతున్నది హరీషే కదా. ఓవైపు కేటీఆర్, ఓవైపు హరీష్. మిగతా రాజకీయ నాయకత్వం ఎట్లాగో అదే విషయాలు మాట్లాడతారు ఉన్నటువంటివి. కాబట్టి డెఫినెట్గా గవర్నమెంట్కు ప్రతిపక్షంలో ఆయనే టార్గెట్ అవుతాడు కదా, అంతే మరి. సో ఆయన హరీష్ రావు టార్గెట్ అయ్యాడు అనుకున్నప్పుడు నెక్స్ట్ బీఆర్ఎస్ పార్టీ ఉంటుందా ఉండదా అనేటువంటి ఒక క్వశ్చన్ ఎందుకు వస్తుంది? కేసీఆర్ కనుక బయటికి రాకపోతే, అది కూడా అసెంబ్లీకి రాకపోతే బీఆర్ఎస్ పార్టీ ఉనికియే కోల్పోతుంది, తన అస్తిత్వాన్ని కోల్పోతుంది అనేటువంటి మాట. సో మీరేమో లీడర్ల మీద డిపెండ్ అయి ఉన్నట్టున్నారు, బట్ అందరూ మాత్రం కేసీఆర్ వస్తేనే బీఆర్ఎస్ పార్టీ బతుకుతుంది, బట్ట కడుతుంది అనే ఒకటి ఏంటంటే ఒక రాజకీయ పార్టీ యొక్క పునాదులు కానీ, రాజకీయ పార్టీ యొక్క ప్రస్థానం కానీ ఏ ప్రాతిపదికగా ఉంటుంది అనేటువంటి దాని మీద అవగాహన లేనటువంటి వాళ్ళ యొక్క మాటలు అవి. భారతదేశంలో కాంగ్రెస్ అనేటువంటి ఒక పార్టీకి ఒక ప్రాతిపదిక ఏంటంటే స్వతంత్ర కాలంలో పుట్టి స్వతంత్ర అజెండాను ఎత్తినేసుకున్నటువంటి పార్టీగా, స్వతంత్ర ఉద్యమం నడిచినంత కాలం, స్వతంత్ర అనంతరం కొన్ని దశాబ్దాల వరకు కూడా త్యాగనిరతితో పనిచేసినటువంటి ఒక పార్టీగా దానికి ఒక లెక్క ఉంది. అదొక ప్రాతిపదిక. బీజేపీ అనేటువంటిది జనసంఘగా పుట్టి తర్వాత బీజేపీగా రూపాంతరం చెందిన తర్వాత వాళ్ళు ఈ దేశంలో ఉండేటువంటి ఈ మతం ప్రాతిపదికగానే ఒక పార్టీగా ఉన్నారు కాబట్టి ఆ పార్టీ కొనసాగింపు ఉంటుంది. మోడీ గారు ఉన్నా లేకున్నా, ఒకనాడు అద్వానీ గారు ఉన్నప్పుడు ఆయన ఆకాశం అంత ఎత్తున ఉన్ననాడు అద్వానీ గారి తర్వాత ఎట్లా అన్నారు. కానీ వాళ్ళ ఒక సామాన్య కార్యకర్త స్థాయి నుంచి వచ్చినటువంటి వ్యక్తిని బీజేపీకి దేశాధ్యక్షుడిగా పెట్టుకున్నారు. నిన్నగాక మనం చూసినాం మనం నితిన్ అని. అట్లా టీఆర్ఎస్ అనేటువంటి పార్టీ బీఆర్ఎస్గా మారినాక ఈ పార్టీ తెలంగాణ ప్రజల గొంతుగా, ఈ పార్టీకి ప్రాతిపదిక తెలంగాణ విశ్వాస నిశ్వాసలే. కాబట్టి ఒక నాయకుడిని టార్గెట్ చేసానో, ఒక నాయకుడికి ఇంకేదో అయితేనో దాంతో మాత్రం చేత ఒక రాజకీయ పార్టీ యొక్క ప్రస్థానం ఆగిపోదు. అది కేవలం వ్యక్తులుగా నడిపే పార్టీ కాదు. ఇది తెలంగాణ ప్రజల భావోద్వేగాలతో ముడిపడినటువంటి సంస్థ మా పార్టీ. కాబట్టి దీనికి మరణం ఉండదు.
తెలంగాణ సమాజం ఉన్నంతకాలం ఈ పార్టీ ఉంటుంది. కొందరు దీని యొక్క లోతులు తెలియని వాళ్ళు ఈ పార్టీ ద్వారా వచ్చేటువంటి ఫలాలను మాత్రమే చూసి అనుభవించినటువంటి వాళ్లకు ఈ పార్టీ పుట్టుకలో ఉండేటువంటి ఆ బాధ లేదా ఆ బాధ్యత వాళ్ళకి జీవితకాలం అర్థం కాదు. సో బీఆర్ఎస్ పార్టీ ఉనికి లేకుండా పోతుంది అన్నమాట కవిత చెప్తే, ఎవరు చెప్పినా అనేది. ఎస్, రేవంత్ రెడ్డి ఇంకొక మాట అన్నారు, బీఆర్ఎస్ పార్టీ దిమ్మెలను కూల్చేయండి అనే మాట. ఇప్పుడు ఆయన ఆ దిమ్మె కట్టడంతోనే ఒక రాజకీయ కార్యకర్తగా జీవితం ప్రారంభించాడు. 2003లో పాలమూరు సభలో నేనే చేర్పించిన ఆయనను టీఆర్ఎస్ పార్టీలో 2003లో. సరిగా ఆ తర్వాత కొంతకాలానికి 2005-6 ప్రాంతంలో జెడ్పీటీసీ అయినాడు, ఆ తర్వాత ఎమ్మెల్సీ అయినాడు. తర్వాత ప్రస్థానం మనకు తెలిసిందే. ఒకరు కోరుకుంటే ఓ పార్టీ యొక్క దిమ్మె ఉంటుంది, లేకుంటే పోతుందా? ఈ దేశంలో ఎక్కడైనా జరిగితే ఏదైనా రాజకీయ పార్టీ పోయి ఇంకో రాజకీయ పార్టీ దిమ్మలు లేకుండా చేసి పార్టీనే లేకుండా చేయడం. అంతిమంగా ఓ రాజకీయ పార్టీని భుజాల మీదకి ఎత్తుకొని పూల బుట్టలో మోసినా ప్రజలే, ఆ బుట్టను కిందికి దించినా ప్రజలే. ఆ ప్రజలకే కదా ఆయన పిలుపునిస్తుంది, మీరు మా పార్టీ దిమ్మెలని కూల్చేయండి అనేది. అందుకే మేము ఏం చెప్పినామంటే, కూల్చేటువంటి విధానం మళ్ళీ ఆయన పరిభాషలనే అనుకుంటేనంటే ఎన్నికలు వచ్చినప్పుడు కదా, సాధారణ ఎన్నికలకు చాలా సమయం ఉంది కదా, 3 ఏళ్ళు ఉంది కదా. మరి నీకు అంత ఉబలాట ఉంటే అర్జెంటుగా 10 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చెప్పేవా? మా దగ్గర నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే ఉందో, నేను ఎందుకని వస్తే నా కర్మగాలు వచ్చినా ఈ పార్టీ ఇదో దరిద్రం పార్టీ అని చెప్పి ఆయన ఎవరు మహిపాల్ రెడ్డి నెత్తినోరు కొట్టుకుంటున్నాడు కదా. బట్ స్పీకర్ మాత్రం ఆయన బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాడు అన్నారు కదా. అంత గొప్ప మహానుభావుడు స్పీకర్ స్థానంలో కూర్చున్నాడు, 10,000 దండాలు. కాబట్టి వాళ్ళకి ఏమైనా నైతికత ఉంటే, నేను మొన్న కూడా చెప్పిన ఈ మాట, వాడినా వాడకూడదు కానీ వాడాల్సి వచ్చి వాడినా అది రిపీట్ చేస్తున్నా. వాళ్ళకి సిగ్గు శరం ఉంటే, నైతికత ఉంటే ఆ 10 మందితోన రాజీనామా చేయించి ఎన్నికలకు పొమ్మనండి. 10 స్థానాలలో మేము కనుక ఓడిపోతే మా దిమ్మెలు ప్రజలు కూలగొట్టినట్లే లెక్క. 10 స్థానాలలో మేము గెలిస్తే నువ్వు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తావా? అంతే మేము అడిగేది. సొలు పురాణం ఎందుకు ఇంకా? సో స్ట్రైట్ ఇది ఛాలెంజా లేకపోతే ఆ రేవంత్ సర్కార్ రెఫరెండం అంటే వాళ్ళు అన్న మాటకు నేను చెప్తున్నాను. రెఫరెండం అని ఆయన జూబ్లీహిల్స్ ఎన్నికలనే ఒప్పుకోలే, ఆయనే మాట్లాడలేదు, ధైర్యం చేయలే. కానీ గెలిచారు కదా. అదే గెలుపు సరే, ఆఖరి 3 రోజులలో వాళ్ళు చేయాల్సింది చేసి గెలిచింది. అందుకే నేనేమంటున్నా, అంత ధైర్యం ఉన్నోడు మొదలే చెప్పాలి కదా, మా పాలనకి రెఫరెండం చెప్పినరా? ముఖ్యమంత్రి అన్నాడా అండి జూబ్లీహిల్స్ ఎన్నికలప్పుడు ముందు? ఎస్, జూబ్లీహిల్స్ ఎన్నిక ఫలితం మా పాలనకు రెఫరెండం ఆయన మాట్లాడినట్లు ఎక్కడైనా వీడియో చూడండి, మీరు వెతకండి. కాకపోతే అది కేవలం ఒక్క నియోజకవర్గానికి సంబంధించింది. ఇప్పుడు 10 అనేసరికి తెలంగాణ వ్యాప్తంగా అనలేదు, అందుకే ఆ మాట అనలేదు. ఇప్పుడు కూడా మేము ఆయన గద్దెల్ని కూల్చండి అన్నాడు, ప్రజలకు పిలుపునిచ్చిండు కాబట్టి ఆ ప్రజలే తీర్పిస్తారు. నువ్వు పిలిపించిన ప్రజలే తీర్పిస్తారు. మరి వాళ్ళకి అవకాశం ఈ తీర్పియనికే. సింపుల్. నీ పాలన దిగిపోదు కదా, అర్జెంటుగా ఎన్నికలు పెట్టి మరి ఎవరు వద్దన్నారు? ఏం జరుగుతుంది? మీరు ఈ పొలిటీషియన్ కాకముందు మీరు ఒక అడ్వకేట్గా కూడా ఉన్నారు. సుప్రీంకోర్టు కూడా ఇంటర్వ్యూన్ అయింది, ఇందులో స్పీకర్కి ఒక డెడ్ లైన్, అది ఎక్స్టెన్షన్ ఇచ్చారు. ఇప్పుడు మాక్సిమం 15 రోజులు. సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసి స్పీకర్ను మీరు నిర్దిష్ట గడువు లేదన్న మిషతోన మీ ఇష్టం ఉన్నంత కాలం దీన్ని సాగదీయడం అనేది ఇది హేతుబద్ధత కాదని వార్నింగ్ ఇచ్చినాకనే స్పీకర్ నిర్ణయం తీసుకున్నాడు. స్పీకర్ నిర్ణయం శిరోధార్యం అని సుప్రీంకోర్టు చెప్పలే. స్పీకర్ నిర్ణయం శిరోధార్యం కూడా కాదు, ఏది అంతిమం కూడా కాదు. స్పీకర్ నిర్ణయం మీద తదుపరి సుప్రీంకోర్టు విచారణ చేస్తుంది రేపు భవిష్యత్తులో. లెట్ us see. కాకుండా మీకంటే ఎక్కువ బీజేపీ వాళ్ళే పట్టుపడుతున్నట్టున్నారు. ఎలేటి మహేశ్వర్ రెడ్డి మళ్ళీ సుప్రీంకోర్టు దగ్గరికి వెళ్ళారు. 15 రోజుల డెడ్ లైన్, ఇది చివరి డెడ్ లైన్ అనేది మళ్ళీ స్పీకర్కి ఇచ్చారు. ఎందుకట్లా? వాళ్ళకి అంత పట్టుదల ఎందుకుంది? వాళ్ళకి ఏం పట్టుదల లేదు. అంత పట్టుదల ఉంటే బండి సంజయ్ దినం రేవంత్ రెడ్డి మీద కొట్లాడుతుండే కదా. రోజు కేసీఆర్ మీద ఏడ్చిన బండి సంజయ్ వాళ్ళు ఎందుకు మాట్లాడతలేడు? ఎందుకు మాట్లాడట్లేరు? రేవంత్ రెడ్డి స్నేహం. సో ఇక్కడ ఉండేటువంటి కాంగ్రెస్ పార్టీ సజావుగా 10 కాలాలు ఉండాలని చాలా బలంగా కోరుకుంటున్నటువంటిది రాష్ట్ర బీజేపీ నాయకులే. ఒకరిద్దరు మినాయిస్తే, 2-3 వ్యక్తులు మినాయిస్తే, 2-3 లెజిస్లేటర్స్, 2-3 ప్రముఖ నాయకులు మినాయిస్తే మెజారిటీ వాళ్ళకి కంఫర్ట్. ఇప్పుడు ఎవరి నోటి నుంచో కాదు కదండి ఈ మాట, సాక్షాత్ ప్రధానమంత్రి అన్నాడు కదా ఎంపీలను పట్టుకొని. మీరు ఏం పని చేస్తున్నారు రాష్ట్రంలో? మీరు ఇష్యూస్ మీదనే కొట్లాడతలేరు, మీరు ప్రతిపక్ష పాత్ర పోషిస్తలేరు. మీరు ప్రతిపక్ష పాత్ర పోషిస్తే మీరు కదా ఉండాల్సింది ప్రతిపక్షంలో, బీఆర్ఎస్ కాదు కదండి. ఈ మాటలు అన్నది ఎవరండి? పార్లమెంట్ సమావేశాల సందర్భంగా స్వయంగా ప్రధానమంత్రి గారే అన్నారు కదా. అంటే ఇక్కడ ఈ రాష్ట్ర ప్రభుత్వంతో కొట్లాడాల్సినటువంటి పరిస్థితులలో వీళ్ళు కొట్లాడకుండా మౌనంగా ఉన్నారు. మీరేమో అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ అంటున్నారు, కానీ వినిపిస్తున్న మాటలన్నీ బీఆర్ఎస్ అండ్ బీజేపీ ఫ్రెండ్స్ అనే మాట. మీకేమనిపిస్తుంది చెప్పండి? నో మీరు కాదంటారా? మీరు ఫ్రెండ్స్ కాదా? మీరు కూడా పెద్ద ఫైటింగ్ అనేది బీజేపీతో చెయ్యట్లేదు కదా అసలే. బీజేపీ ఇక్కడ రాష్ట్రంలో లేదు కదండి.
లేకపోయినప్పటికీ కేంద్రంలో ఉంది, అన్ని రావాల్సిన issues దాని మీద మీద మేము ప్రతిపక్షంగా మాట్లాడుతున్నాం. బాధ్యత ఉంటుంది. అన్ని ఇష్యూస్ మీద మేమే కదా మాట్లాడేది. పాలమూరు రంగారెడ్డికి మీరు ఎందుకు నీటి కేటాయింపులు చేస్తలేరు, ఎందుకు నీళ్ళకి సంబంధించినటువంటి ఇష్యూను పెండింగ్లో పెట్టి ఏళ్ల తరబడి 2 రాష్ట్రాల మధ్యలో చిచ్చు పెట్టి ఇట్లా కూర్చున్నారని 100 సార్లు కదా 100 లేఖలు రాసిండు ముఖ్యమంత్రి గారు. ఆనాడు ముఖ్యమంత్రిగా ఉండి తర్వాత కేంద్రం ఎన్నడని పట్టించుకుందా తెలంగాణని? ఈ విషయం మీద ఎన్నిసార్లు మేము మాట్లాడలే, ఎన్ని అంశాల మీద పార్లమెంట్లో మాట్లాడలే. మాకున్న మొత్తం సర్వశక్తులు కూడా వడ్డినాము. మేము చేస్తున్నదే పోరాటం, వేరే ఏం చేస్తున్నాం? బీజేపీ అందరికీ, రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So, subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream మీడియా. Please subscribe to iDream. సబ్స్క్రైబ్ iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.